పృథ్వీ సార్, మీరు మీ క్యారెక్టర్ ఏంటో చెప్పండి. దీంట్లో పార్థు అనే రోల్ చేసా. ఓకే, సో ఏం చెప్పమంటారు చెప్పండి. మీ క్యారెక్టర్ని మీరు డిస్క్రైబ్ చేయాలంటే ఎలా డిస్క్రైబ్ చేస్తారు? అంటే డిస్క్రైబ్ అంటే ఏం లేదండి, ఒక విలేజ్ గాయ్, తనకి ప్రపంచం అంటే పెద్దగా తెలియదు, ఒక అమ్మాయిని లవ్ చేస్తూ అట్లా ఉన్నాడు. అలాంటి వాడు ఎలా స్ట్రగుల్ అయ్యాడు, ఒక ప్లేస్కి వచ్చి, ఒక ఎసినా అన్న ప్లేస్కి వచ్చి ఎట్లా స్ట్రగుల్ అయ్యాడు అన్నది నా రోల్ అండి. చూస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది. ఓకే, అందుకని ఎక్కువ రివీల్ చేసిన డైరెక్టర్ రోల్. డైరెక్టర్ గారిని కొంచెం. సో వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్? I played your sister. పేరు? So the character name is Gayatri, but here Sangeet is named as like angel. So I'm the devil here. If you see in the teaser also, you see the devil. So Devil so we have played that opposite thing. Like he's the angel, I'm the yeah, he's the angel, I'm the devil kind of thing. So yeah. నైస్. అందుకనే ఎక్కువ చెప్పకూడదు, వీ షుడ్ంట్. రాకేష్ సార్, మీరు మొత్తం రివీల్ చేస్తా, సినిమా చూపించేస్తాను. ఓన్లీ మీ క్యారెక్టర్ గురించి చెప్పండి చాలు. అట్లా అంటే క్యారెక్టర్ అంటే ఇందులో ఏం లేదండి, మొత్తం సినిమా మొత్తం అందే. మీదే. మీ క్యారెక్టర్ పేరు? క్యారెక్టర్ పేరు కూడా డైరెక్టర్ చెప్పొద్దు అన్నాడు. చెప్పద్దా? సినిమా కావాలంటే చూపించమని చెప్పి. మరి టీజర్ లో మీ క్యారెక్టర్ పేరు రివీల్ చేస్తారుగా. అది పాపం ఎడిటర్ గారు నాకు బాగా ఇష్టం, నా ఫ్రెండ్ యాక్చువల్లీ. తను నా మీద ప్రేమతో ఎక్కువ ప్రేమ కురిపించాడు ఈ సినిమాలో. కురిపించేశాడు. చూసాను. మంచి క్యారెక్టర్. బేసికలీ చెప్పాలి అంటే ఇలాంటి సినిమాలు చాలా సీరియస్గా ఒక అరుదుగా వస్తూ ఉంటాయి. మనం రీసెంట్లీ చూసుకున్నట్టయితే ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్కి ఎక్కువ పిచ్చింగ్ ఉంది, అట్రాక్టింగ్ కూడా ఉంది. ఇంతకుముందు చూసుకుంటే మన సినిమాలో ఎక్కువ వెల్యువేషన్స్ కానీ లేకపోతే హీరోయిజం ఉంటే కానీ, ఇందులో హీరోయిజం ఉంది, కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, థ్రిల్లర్ ఉంది, ఎమోషన్ ఉంటుంది. ఫైనల్లీ ఎమోషన్ గ్రాప్ చేసే విధానం చాలా బాగుంటుంది. అంటే బేసికలీ నేను ఒక రైటర్గా, యాజ్ ఏ మేకర్గా నాకు ఎన్ని కావాలో ఈ సినిమాలో ఎవ్రీథింగ్ ఉన్నాయి.